హలో వ్యూవర్స్, వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ అస్. ఈ వీడియో అప్లోడ్ చేశాక చాలామంది కామెంట్స్ చేశారు ఈ వీడియోకి ట్యుటోరియల్ కావాలి అని. సో సింపుల్ అండ్ ఈజీగా ఎడిట్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూసేయండి. ముందు ఇన్షాట్ని ఓపెన్ చేశాక కాలేజ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. దెన్ ట్యాప్ ఇంటూ స్టిచ్. అక్కడ మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. మీకు కావాల్సినన్ని పిక్చర్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పిక్చర్స్ని ఈక్వల్గా క్రాప్ చేసుకుంటూ కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. ఇలా అన్నీ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక న్యూని ట్యాప్ చేశాక బ్లాంక్ ఆప్షన్ని క్లిక్ చేయండి. దీంట్లో ఇన్షాట్ అనే లోగో వద్దు అనుకుంటే రిమూవ్ చేసేయండి. మీకు వీడియో ఎంత డ్యూరేషన్ అయితే కావాలో దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేసుకున్నాక మీరు ఇందాక సేవ్ చేసుకున్న పిక్చర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న పిక్చర్ని కొంచెంగా జూమ్ ఇన్ చేసుకుంటూ మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న దాన్ని వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇలా డ్రాగ్ చేసుకున్నాక వీడియో స్టార్టింగ్కి వచ్చాక అక్కడ ప్లే బటన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియో ఎండ్కి వచ్చి ఆ పిక్చర్ని స్క్రోల్ చేసుకోండి. ఇలా స్క్రోల్ చేసుకున్నాక దీని అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఇప్పుడు టెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ని యాడ్ చేసుకోండి. దాంట్లో కలర్స్, ఫాంట్స్, ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక స్టిక్కర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి దాంట్లో గ్యాలరీని క్లిక్ చేశాక కట్అవుట్ ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన పిక్చర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా కట్అవుట్లా వస్తుంది. ఇప్పుడు అవుట్లైన్ని క్లిక్ చేసి ఏ కలర్ కావాలో ఆ అవుట్లైన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక ఆ సైజ్ని అడ్జస్ట్ చేసుకోండి జూమ్ ఇన్ చేసుకుంటూ. దాన్ని కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. తర్వాత మన అవుట్పుట్ ఇలా ఉంటుంది. ఆగండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా కొట్టండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత మ్యూజిక్ని యాడ్ చేసుకుందాం. మ్యూజిక్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇలా మీకు ఆడియోస్ ఉంటాయి. ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే వీడియో నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఉంది కదా, దాన్ని యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఫైనల్గా మన అవుట్పుట్ ఎలా ఉందో చూసేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.